అంటే 43, 40 డివిజన్లు వాళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీలు మూడు కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అరాచక పాలన పోవాలి, మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నా. కులాలు మతాలు మనకి ఫుడ్ పెట్టవు. భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి, పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు గత 10 సంవత్సరాల నుంచి. బీపీఎల్లో ఉన్న వాళ్ళని సుమారుగా 25 నుంచి 35 కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు. మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు. అనేక కారణాలు ఉన్నాయి దానికి, రాజకీయ కారణాలు అవి ఇవి. రాజకీయ కారణాలు, నాయకత్వ లోపాలు. ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి చేయవలసింది ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి, మౌలిక సదుపాయాలు ఏం చేయాలనేది చూడాలి. అవి చూడకుండా ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ కానీ, ఒక గొయ్యి కానీ తవ్విన పాపాన్ని పోలేదు గత 5 సంవత్సరాల్లో. ఈ ప్రాంతానికి జరిగిన ఎమ్మెల్యే, మంత్రి కూడా చేశారు. వారు ఏం చేశారు అని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాలాంటికైతే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి అది. ఇది ఫలాంది చేసేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఆ రోజు ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన 151 స్థానాలు సంపాదించుకుంది ఒక్కటి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఫలానా మంచి పని చేశాడని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒక పనన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఏదీ లేదు. కాబట్టి అందరూ కలిసి సైకిల్కి కమలానికి సైకిల్కి ఈసారి గట్టిగా ఓటు వేయవలసిందిగా నేను అందరికీ మనవి చేశాను. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న సమస్యలన్నీ తప్పకుండా నేను దగ్గరుండి పనిచేసి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేశాను. రైట్. నా పేరు అలుగుండ్ల సుబ్బారెడ్డి, ఎక్స్ కార్పొరేటర్ని, 43, 45 క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి గారు రావడం, ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని 40, 41 డివిజన్లో ఉన్న మా అభిమానులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని 40 ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెట్టాను. సార్ని ఆహ్వానిస్తూ వస్తానన్నారు. దానివల్ల సార్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలిగాం. ఇక్కడికి వచ్చిన సక్సెస్ చేసిన అందరికీ, మా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 40వ డివిజను, 42వ డివిజను, 43వ డివిజన్లో, 44వ డివిజన్, 45వ డివిజన్లో ఉన్న సమస్యల మీద సార్ గారి దృష్టికి నేను గత 20 రోజుల క్రితమే తీసుకెళ్ళాను. మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది. అక్కడ 40 డివిజన్లో కర్కట్ట ప్రాంతంలో పట్టాలు ఇచ్చున్నారు 96లో. ఆ పట్టాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలని అడిగి, ఇంతకుముందు గతంలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు చేపీలేకపోయారు. కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు చేపీలేకపోయారు. ఇప్పుడు సార్ దృష్టికి అదే చెప్పాను. సార్, మనం కంపల్సరీగా మనం గెలిచినాక సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, అది ఆర్ఎంపీ వాళ్ళది, రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మనం చేద్దాం, వీలైనంతవరకు ఎట్టి పరిస్థితులు చేసి పెడదామని చెప్పారు. అట్లాగే ప్రియదర్శిని కాలనీ, ఇక్కడ రోటరీ నగరు, బెమ్మయ్య నగరు, ఏకలవ్య నగరు, ప్రజాశక్తి నగరు, ఈ కాలనీలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి పట్టాలు ఇచ్చిన కాలనీలు అవన్నీ, వీటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు లేబర్ కాలనీ, ఊరిమల్ల సుబ్బారావు నగర్కి గవర్నమెంట్తో పోట్లాడి పర్మిషన్ తీసుకొచ్చి బాబు గారు సీఎంగా ఉన్న టైంలో ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా నేనే చేసి ఉన్నాను. ఈసారి కూడా ఈ ఎమ్మెల్యే గారు గెలిస్తే జనసేనగా టీడీపీ, బీజేపీ ఐక్యంగా చంద్రబాబు సీఎం అవుతారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళ మీద పోట్లాడి పని చేయించే ఛాన్స్ మాకు దొరుకుతుందని, సుజనా చౌదరి గారిని గెలిపించాలని, ఎమ్మెల్యేగా, ఎంపీగా సిన్ని గారిని గెలిపించాలని ప్రజలందరినీ, ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రత్యేకంగా మీకు ఏమైనా అవకాశాలు ఇచ్చారు? ఏదండి ఏదైనా అవకాశాలు ఇచ్చారు చౌదరి గారు గెలిచి చౌదరి గారు చెప్పారు
మేము అడిగాము. ఇప్పుడు నువ్వు చెప్పిన సమస్యలు కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి నేను ఇక్కడే ఇల్లు తీసుకుని హౌస్ తీసుకుని ఉంటున్నాను. మనందరం కలిసి పనిచేసి నేనైతే ప్రజలకి న్యాయం చేస్తాను. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని చెప్పి సార్ చెప్తున్నాడు. మాకు కూడా సార్ గురించి గత 20-25 ఏళ్ళ నుంచి తెలుసు. నేను 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. సార్ గురించి నాకు తెలుసు. ఆయన మాటలు ఎక్కువ చెప్పడం, పని చేయడంలో మటుకి బాగా సహాయాలు పేదవాళ్ళకి సాయం చేస్తుంటాడు. మంచి వ్యక్తి అని మాకు తెలుసు. కాబట్టి మేము నా సొంతగా కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు సార్ కోసం ఎక్కువ కష్టపడి మేము పనిచేస్తాం. సైకిల్ గుర్తు మీద కోటు, బీజేపీ పువ్వు గుర్తు మీద కోటేసి గెలిపించాలని మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ కూడా చేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చెప్పి ఓటేపిస్తామని ఈ సందర్భంగా తెలియపడుతుంది.